ఎక్కడ చేయదు, వీళ్ళే చేయగలిగారు. సో కాబట్టి ఇటువంటి చండాలాలేవి చెయ్యని కూటమికి మీరందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించాలని చెప్పి మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక్క నిమిషం ఏంటి అమరావతి R5 జోన్, ఇక్కడ నేను R5 జోన్లో ఇళ్ళకి లోన్ ఇవ్వటానికి వీల్లేదు అని చెప్పి నేను గతంలో మంత్రి గారికి లేఖ రాశాను. మంత్రి గారు దాన్ని సీరియస్గా కన్సిడర్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కేసు క్లియర్ అయ్యేదాకా నేను డబ్బులు రిలీజ్ చేయను అని చెప్పి అన్నారు. మంగళగిరిలో కేవలం లోకేష్ గారిని ఓడించడం కోసం అక్కడ ఏదో 4 రాళ్ళు వేసి ఇల్లు కట్టేసామని చెప్పి ముందు మేము డబ్బులు ఇచ్చేస్తామని ఇవన్నీ ఏదో చేయాలనుకున్నారు. హైకోర్టు కూడా దానికి స్టాపేజ్ ఇచ్చింది. ఉన్నం మురళీధర్ గారు గతంలో గట్టిగా టేకప్ చేశారు. అక్కడ నేను గతంలో కేంద్రానికి రాసిన లేఖ కూడా, ఆ హర్దీప్ సింగ్ పూరి గారు స్పందించిన లేఖ కూడా, దట్ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ ద డెసిషన్. ఇప్పుడు ప్రభుత్వం మరి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇదేదో తొందరగా తీర్చేళ్ళరా అంటే మొన్న శాస్ కొట్టారు కదా, అలాగే మళ్ళీ ఇవాళ కూడా ఆ కేసుతోటి కలిపి, అమరావతి రాజధాని కేసుతోటి కలిపి ఏప్రిల్లో ఇందాంలే అని చెప్పి చెప్పారు. సో అంచేత ఈ డెసిషన్ మేకింగ్ అంతా కూడా రాబోయే రోజుల్లో రాబోయే ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. అమరావతి రైతుల ఆకాంక్షలకు అనుగుణంగానే, అలాగని నిజంగా గృహాలు కావాల్సిన వాళ్ళకి అన్యాయం జరగదు. ఎంత అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు కట్టాడండి, ఎన్ని లక్షలు ఇల్లు కట్టారు. ఇప్పుడు వచ్చి 10,000 కూడా ఇవ్వలేదు, రంగులేసి ఏదో షోకులు చేస్తున్నారు తప్ప.